మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, విరిగి నలిగిపోవటం అంటే మనం బైబిల్లో యేసేపుని చూస్తాం. విరిగి నలిగిపోవటము వేసారిపోవటం అంటే ఏదో పాపం చేస్తే, హత్య చేస్తే, అతిక్రమం చేస్తేనే కాదు. యేసేపు ఏం చేయాల? పరిశుద్ధుడు. యేసేపు ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు. ఇందాక ఆ పేపర్ నలిగిపోయినట్లుగా యేసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, ఆదికాండం 37 అధ్యాయము 4వ వచనములో చూస్తే, తన తండ్రి తనను ప్రేమించి నిలువుట అంగీని కుట్టించాడంట. ఏమండి, అతడు ప్రేమించట ద్వారా ఆ సహోదరులు ఏం చేశారంటే పగబట్టి. బైబిల్లో అదే 37:8 మనం చూస్తే ప్రియులారా, అతనికి దేవుడు కలల వరం ఇచ్చెను. తన కలలను బట్టి అంటే వరాలను బట్టి ఏమయ్యారంటే అతని మీద పగబూని. ఇందాకేమో మామూలు పగ ఎక్కువైద్ది కానీ పగ తగ్గదు. పగ ఏమైద్దండి? పగ ఎక్కువైద్ది. పగకున్న రోగం ఏంటంటే ఎక్కువైద్ది, కోపానికి ఉన్న రోగం ఏంటంటే ఎక్కువైద్ది. క్రైస్తత్వంలో పగ చల్లారాలి, కోపం చల్లారాలి. పగ చల్లారాలి, కోపం ఏమవ్వాలి? నేను దయసేవకుండా అవ్వాలంటే పగ చల్లారాలి, కోపం చల్లారాలి. దేవుడు పరీక్ష చేస్తున్నాడేమో. నువ్వు పగ చల్లారకుండా, కోపం చల్లారకుండా దేవుడు నీకు వరాలు ఎలా ఇస్తాడు? ఇతనికి దేవుడు కలలకనే వరం ఇస్తే మరి ఎక్కువగా పగబూనిరి. 37:11 ప్రియులారా, ఆ చివరి మాట మనం చూస్తే, ఇందాకేమో పగ, మరింత ప్రగ. ఇప్పుడు మూడవది ఏంటంటే ప్రియులారా, ఆ 37:11 అసూయ. పగ, మరింత పగ, ఆ తర్వాత అసూయ. పగ, నలిగిపోవటం, మరింత పగ, ఇంకా నలిగిపోవటము, అసూయ. ఏమండి? అసూయ. ఈ అసూయ, పగ, మరింత పగ ఎప్పుడు నలిగిపోయాడో అప్పుడు ఒక అద్భుతమైన మాట నన్ను బలపరిచేది ఏంటంటే ప్రియులారా, 37:11 ఆదికాండము, అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాటను ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్ర. నేనంటాను, ఈరోజు మీరు మొండి సమస్యతో వచ్చారు, పగతో వచ్చారు, మరింత పగతో వచ్చారు. మీరు నలిగిపోయారు, విరగొట్టబడ్డారు, సమస్యల్లో ఉన్నారు, ఇంకా తట్టుకోలేను, నాకు విడుదల కలగదు అనుకుంటున్నారు. అలాంటి టైంలో తండ్రి యాకోబు ఏం చేశాడంటే ప్రియులారా, బైబిల్లో యేసేపుని, అతన్ని జ్ఞాపకము చేసుకొనెను. ఈరోజు నీ సమస్యను నా దేవుడు జ్ఞాపకము చేసుకొనును గాక, నీ బాధను జ్ఞాపకము చేసుకొనును గాక, నీ అవసరతను జ్ఞాపకము చేసుకొనును గాక, నీ అక్కర జ్ఞాపకము చేసుకొనును గాక, నీ అప్పులను జ్ఞాపకము చేసుకొనును గాక. ఈరోజు నీవు నిరాశగా నలిగిపోయిన స్థితిని నా దేవుడు జ్ఞాపకము చేసుకొనును గాక. జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. హన్నానే జ్ఞాపకం చేసుకున్నాడు. యేసేపుని తన తండ్రి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ నలిగిపోయిన పరిస్థితిలో, విరగొట్టబడిన పరిస్థితిలో అతడు చివరికి, ఇందాక మాస్టర్ గారు ఆ కవర్ని సాపి చేశారుగా, యేసేపుని సాపి దేవుడు ఎలాగ చేశాడంటే కవర్ సాపి చేసి తన చేతులు పెట్టుకున్నాడు. యేసేపుని దేవుడు సాపి చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. ఒక పాలేరు, చెప్పులు మోసేవాడు, అంట్లు తోమేవాడు, ప్రియులారా ఇల్లు ఊడ్చేవాడు, ఒక పాలేరు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. ఈరోజు రాజులుగా, రాణులుగా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. అన్న దేవుని వాక్యములో ప్రియులారా 19లో, తరువాత వారు ఉదయమనే వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోకి తన ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యగా హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొని ఏం చేశాడంట? ఏంటి జ్ఞాపకం చేసుకున్నదంటే, ఆ పైన రాస్తాడు 17లో అంటున్నాడు, నీవు క్షేమముగా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఏం కలిగిందంటే క్షేమం కలిగింది. మీరు క్షేమముగా వెళ్ళబోతున్నారు. ఎలా వచ్చింది ఆమె?
ఆమె మనోవేదనతో దుఃఖంతో వచ్చింది. పైన అంటాడు కదా 15లో, నా ఏలినవాడ నేను మనోదుఃఖము. 1:10లో బహుదుఃఖాక్రాంతరాలుగా తిరిగి ఎలా వెళ్తుంది? క్షేమముగా వెళ్తుంది. నేనంటాను ఈరోజు, ఇందాక అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతగాడు నలగొట్టబడి రాజు అయ్యాడు. ఇప్పుడు ఈమెని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా ఏమైందంటే దేవుని వాక్యములో క్షేమముగా వెళ్తుంది. మీరు క్షేమముగా వెళ్ళబోతున్నారు. చెప్పండి పక్కన వాళ్ళకి, మీరు క్షేమముగా వెళ్ళుదురుగాక. ఆ కింద వచనములో ప్రియులారా 20వ వచనములో, హన్నా గర్భము ధరించిన దినములు నిండినప్పుడు దేవుడు నీ కార్యాన్ని నింపుతాడు. నీ కార్యమును ఆయన ఏం చేస్తాడండి? నింపే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపుని జ్ఞాపకం చేసుకొని రాజుగా చేసినట్లుగా హన్నాని జ్ఞాపకం చేసుకొని క్షేమాన్ని కలుగు చేసి ఆమె చేతులను గర్భాన్ని నింపినట్లుగా మీరు అనుకున్న కార్యాన్ని నా దేవుడు ప్రియులారా నింపి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. ఈ బుధవారాలు కూడికలో మీ సన్నిధి మాతో నాతో మీరు ఉంచారు ప్రభువా. వర్తమానము, ప్రార్థన, సేవకుల్ని, నిబిడల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కూడిన సంఘాన్ని దీవి ఆశీర్వది, బలపరచబోతున్నందుకు స్తోత్రాలు, విడుదల ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు, ముందు రోజులు అద్భుతంగా జరిగించబోతున్నందుకు స్తోత్రాలయ్యా. వారికి ఆరోగ్యము, స్వస్థత, వారి బిడ్డలు మనోసంతానాన్ని దీవించి ఆశీర్వదీతండి. ప్రతి దోషాలు, చీకటిని లయపరచమని, కూడిన సేవకుల్ని, సంఘాన్ని సంధించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.